అశూరెడ్డి కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ధర్మేంద్ర అనే ఐటీ ఉద్యోగిని పెళ్లి పేరుతో నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసింది. 5 కిలోల బంగారాన్ని కూడా కొనుగోలు చేయించింది. విల్లా కోసం 3 కోట్లు తీసుకుంది. కానీ పెళ్లికి నో చెప్పింది. దీంతో ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర అడిగాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వలేదు. లండన్లో ఉంటున్న ధర్మేంద్ర నుంచి మొత్తం 10 కోట్ల రూపాయల విలువైన నగదు బంగారం తీసుకుంది. అంతేకాదు అశూరెడ్డి సోదరి కూడా ధర్మేంద్ర నుంచి 50 లక్షలు తీసుకుంది. ఇంత చేశాక తమపైనే ఎదురు కేసులు పెడతామంటూ అశూరెడ్డి బెదిరించినట్లు ధర్మేంద్ర ఫిర్యాదు చేశాడు. బాయ్ ఫ్రెండ్ జయంత్తో కలిసి అశూరెడ్డి ఈ డ్రామా ఆడినట్లు ఫిర్యాదులో వివరించారు. అశూరెడ్డి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మేంద్ర నుంచి తన కుమార్తె డబ్బులు తీసుకున్నది వాస్తవమేనని అశూరెడ్డి తండ్రి చెప్పారు. ధర్మేంద్రకు అప్పటికే వివాహమైందని, ఇది తెలిసి కూడా పెళ్లికి అశూ తల్లి ఒప్పుకున్నారని చెప్పారు. అశూరెడ్డిని తల్లే చెడగొడుతోందని అన్నారు. తానేం చెప్పినా అశూరెడ్డి వినదని కూడా చెప్పారు. కుమార్తె చేసిన తప్పుకు తండ్రిగా తాను శిక్ష అనుభవించాల్సిందేనని, జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ఫోన్లో అశూరెడ్డి తండ్రి అన్నారు. నటి అశూరెడ్డి చిక్కుల్లో పడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, చెప్పండి, అశూరెడ్డి కుటుంబంపై దాఖలైన ఎఫ్ఐఆర్, పెళ్లి పేరుతో మోసం చేశారంటూ దాఖలైన ఎఫ్ఐఆర్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి అశూరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మీద సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. క్రిమినల్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఒక ఎన్ఆర్ఐని ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుమారుగా 9.5 కోట్ల రూపాయల మేర మోసం చేసిందంటూ ఆమెపై ఫిర్యాదు అందింది. దీంతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా బాధితుడికి సంబంధించినటువంటి తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రజెంట్ దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. లండన్లో ఉండేటటువంటి ధర్మేంద్ర అనే వ్యక్తిని అశూరెడ్డి మోసం చేసినట్టుగా తెలుస్తోంది. పెళ్లి చేసుకుంటానంటూ కూడా సుమారుగా 5 సంవత్సరాల వ్యవధిలో 9.5 కోట్ల రూపాయల వరకు వివిధ రకాల ఆస్తులను కొనుగోలు చేయడంతో పాటు 5 కేజీల వరకు కూడా బంగారాన్ని కొనుగోలు చేసిందన్నది ప్రధానంగా